అంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ చెప్పండి. అరేంజ్డ్ మ్యారేజే, కాకపోతే పెళ్ళైన తర్వాత అలా కలిసిపోయాం. రైట్. ఎన్నాళ్ళైందండి మ్యారేజ్? 11 years. 11 years అంటే మీ ఫస్ట్ టైం. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్కి జనరల్గా ఒక ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చే అవకాశం చాలా తక్కువ సార్. సరదాగానో ఫ్యామిలీ పరంగానో ఒక ప్లెజెంట్ ఎంట్రీ ఇచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. మీరు పొద్దున్న లేస్తే ఆ సీరియస్ టాపిక్స్ మాట్లాడడమే తప్ప మీ నుంచి ఒక ప్లెజెంట్ ఇంటర్వ్యూ ఇంతవరకు ఎవరు చూడలేదు. సో ఆ లోటు మీరు తీరుస్తా ఉన్నారు ఇవాళ. ఎగ్జాక్ట్లీ సార్. మీరు కూడా ఈ ఏదో సీరియస్ గా ఉంటుంది ఇంటర్వ్యూ అనుకోవద్దు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ ఇంటర్వ్యూ లానే నేను తీసుకోదలుచుకున్నారు. అంతవరకే ఎక్స్పెక్ట్ చేయండి. మరి కింద మళ్ళీ మీరు వేరే వేరే రకంగా అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే పట్టాభిని ఎప్పుడు సీరియస్ గా ఫైట్ చేస్తా అగ్రెసివ్ గానే చూస్తున్నారు అందరూ. సో ఇవాళ ఇంకో జానర్లో మీరు చూపిద్ది కానీ. ఎగ్జాక్ట్లీ సార్. కానీ జనరల్గా పబ్లిక్ అందరూ ఏమనుకుంటారంటే ఆవిడకేంటండి రాజకీయ నాయకురాలి వైఫ్ అసలు ఏం తక్కువ అని అనుకుంటారు. యాజ్ ఏ పొలిటీషియన్ వైఫ్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే అది టైం అవ్వనివ్వండి, పిల్లలతో ఇచ్చే టైం అవ్వనివ్వండి, మీతో స్పెండ్ చేసే టైం అవ్వనివ్వండి, అసలు ఎలా ఉంటుంది లైఫ్ ఒక పొలిటీషియన్ వైఫ్గా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అందరూ అనుకునేది లైక్ పొలిటీషియన్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి టైం రాదు అది అని అనుకుంటారు. కానీ తనకు మా ఫ్యామిలీకి చాలా పరంగా టైం ఇస్తారు. సో నైస్. యాక్చువల్గా ఆయన ఉన్నారని మీరు లేదండి, ఫ్రాంక్గా చెప్తున్నది. ఎందుకంటే పాపకి ఇవ్వాల్సిన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఈవెన్ మార్నింగే అసలు న్యూస్ పేపర్ చదివించడం కానించి అసలు అంత టైం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తను ఆ టైం అనేది తన పాపకు కానీ లేకపోతే నాతో ఒక 10 or 15 minutes అలా కూర్చుని మాట్లాడడం, ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అది అని చెప్పి అడగడం, డైలీ వాళ్ళ అమ్మగారిని చూసుకోవడం, ఫ్యామిలీ అందరినీ మేనేజ్ చేస్తారు. అసలు మా ఫ్యామిలీ అనే కాదు, ఈవెన్ మా పేరెంట్స్ని కూడా అందరినీ మేనేజ్ చేస్తారు. అసలు ఏంటి పాప చేత న్యూస్ పేపర్ చదివిస్తారా సార్? యా, నేను రోజు చెప్పే ట్యూషన్ అదే. అవునా? సబ్జెక్ట్స్ అన్ని తను చూసుకుంటుంది, నేను న్యూస్ పేపర్ ట్యూషన్ నేను చెప్తాను. బికాజ్ అది నాకు చాలా అవసరం అని. అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు అలాగే చెప్పారు. సో నేను ఆ రకంగా అది అలవాటు చేసుకున్నాను కాబట్టి చాలా చిన్న వయసులోనే ప్రపంచం గురించి తెలుసుకోగలిగాను. కొంత మెచ్యూరిటీ నాలో పెరగటానికి కారణం ఆ న్యూస్ పేపర్ రీడింగు, మ్యాగజైన్స్ రీడింగ్ అనే నా గట్టి నమ్మకం. సో అదే మా పాపకు కూడా అలవాటు చేస్తా ఉన్నాను. తను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇప్పుడు. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవటం, నేషనల్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవటం. ఇంటర్నేషనల్ మొత్తం నాకన్నా తెలియదేమో కానీ తనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని తెలుసు. ఏం చదువుతుందండి పాప? 5th grade నా కంప్లీట్. 6th కి న్యూస్ పేపర్ అలవాటు చేసి. యా ఇప్పుడు నా దానికి అన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ తెలుసు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ తెలుసు. అయితే మేము పాపను మిస్ అయ్యాం కదా. ఇంట్లో ఉందండి, ఇంటి దగ్గర ఉంది. ఓకే ఓకే. అంటే కొంచెం అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళే ఇంకా తెలుసుకుంటూ ఉంటారు. అంటిల్ అన్లెస్ యు నో వేర్ ద వరల్డ్ అరౌండ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్, మీ ఫ్యూచర్ మీరు డిసైడ్ చేసుకోలేరండి. నా గట్టి నమ్మకం అది. ప్రపంచం ఎటువైపు వెళ్తుందో, ప్రపంచంలో పరిస్థితులు ఏ రకంగా మారుతూ ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడే మన డెసిషన్ మేకింగ్ ఇంకా ప్రాపర్గా చేస్తాం అన్నది నా నమ్మకం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. తను కూడా ఆ గ్రూవ్లో పడింది. షీఈ్ ఆల్సో లైకింగ్ ఇట్. రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే మీరు ఏమై ఉండేవారు సార్? నేను ఐ వాజ్ యాక్చువల్లీ హోటలియర్. నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను ఐహెచ్ఎం హైదరాబాద్ శివం రోడ్లో. ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాశాను, మెరిట్లో సీట్ సంపాదించుకున్నాను. హోటల్ మేనేజ్మెంట్ చేసి దెన్ ఐ వర్క్ విత్ ఓబ్రాయ్స్, దెన్ విత్ చాయిస్ హోటల్స్ ఇంటర్నేషనల్, దెన్ ఐ స్టార్ట్ మై ఓన్ రెస్టారెంట్. ఐ వాజ్ విజయవాడలోనే. సో ఐ వాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ హోటలియర్. I was president of the Hotels Association for a very long time. I achieved a Guinness World Record in 2011. I made the longest dosa in the world on behalf of my association. Oh my God. Yeah. Okay. So అట్లా రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే హోటల్ ఇండస్ట్రీలో ఇంకా షైన్ అయ్యేవాడిని. సో నాకు చిన్నప్పటి నుంచి హాస్పిటాలిటీ అంటే ఫుడ్, ఎవరన్నా గెస్ట్ ఇంటికి వస్తే వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇవ్వటం, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టడం, అదంతా కూడా బాగా ఇంట్రెస్ట్. సో అట్లా ఐ వెంట్ ఇన్ టు ద హాస్పిటాలిటీ సెక్టర్ అండ్ ఐ డిడ్ వెరీ వెల్. అంటే రాజకీయాల్లోకి పెళ్ళి అయ్యాక వచ్చారా మీరైతే? పెళ్ళైన August 1st, 2012 మా మ్యారేజ్ అయింది. October 2nd గాంధీ జయంతి రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్రను స్టార్ట్ చేశారు 2012. పాదయాత్ర స్టార్ట్ చేసిన నెల రోజులకు నేను ఫుల్ టైం పార్టీలోకి వెళ్ళిపోయాను. సో పెళ్ళైన 3వ నెలే నేను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. ఓకే. అంటే ఎవరు కూడా ఒప్పుకోరు నాకు తెలిసి. పెళ్ళైన 3 నెలలకే నేను వ్యాపారం వదిలేస్తాను. చాలా సక్సెస్ఫుల్ బిజినెస్. మై రెస్టారెంట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ది టాప్ ఇన్ ది సిటీ. ఐ వాజ్ ఎర్నింగ్ వెరీ గుడ్. ఎవరు ఒప్పుకోరు, బట్ లక్కీలీ షీ డిడ్ంట్ సే నో. ఓకే. తను షీ ఆల్సో సపోర్టెడ్ మీ.
జస్ట్ లైక్ మై పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉన్నా మీ లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు షీ నెవర్ సెడ్ మీరు ఎందుకు ఈ లైన్ ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి అన్నమాట ఏ రోజు అనలా. సో అందుకనే నా సక్సెస్ యాజ్ అ పొలిటీషియన్ వెనుక తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కానీ బిజినెస్ వదిలేసి సక్సెస్ఫుల్ బిజినెస్ వదిలేసి సడన్గా పొలిటిక్స్లోకి దిగుతానన్నప్పుడు మీ మనసులో ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి ఆ రోజు? తనకి యాక్చువల్గా చిన్నప్పటి నుంచే కొంచెం వాళ్ళ మదర్ కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు పొలిటికల్లో. సో తనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సో ఓకే ఏముంది దాంట్లో వెళ్తున్నారు కదా అని చెప్పి ఓకే అన్నాను. అంత పెద్ద నేనేమి నెగిటివ్గా దాన్ని ఏం తీసుకోలేదు. ఎంత నమ్మకం ఉండాలి సార్. ఏంటి ఆయన మీద మీకున్న నమ్మకం చెప్పండి ఫస్ట్. లేదు నాకు 100% నమ్మకం ఉంది ఆయన మీద. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు 100% నమ్మకం ఉంటుంది. అమ్మ యాక్టివ్ అంటే తనేం పొజిషన్స్ ఏం తీసుకోలేదు కానీ పార్టీలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి షీ వాజ్ వెరీ యాక్టివ్ మెంబర్. తను ఎప్పుడు ఆస్పైర్ చేయాల పొజిషన్స్ కోసం, బట్ అన్నగారి మీద అభిమానం, పార్టీ మీద అభిమానం. సో పార్టీకి సిన్సియర్గా వర్క్ చేసేది బాగా. నాన్నగారు కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. సో అట్లా ఆ పొలిటికల్ అవేర్నెస్ అనేది చాలా చిన్నతనం నుంచి ఉంది మాకు.